రిజర్వేషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీ. 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు 42% అని ఊరించి చివరికి 17%కే పరిమితం చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ వేశారు. అయితే తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని ప్రయత్నాలు చేసిందని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా పార్టీ పరంగా 42% అమలు చేస్తామంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్ లా 42% ఎన్నెళ్ళు ఇస్తా అన్నాడు? విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్టుల్లో, వాటితో పాటు రాజకీయం అంటే సర్పంచ్ పదవుల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవుల్లో, కౌన్సిలర్ పదవుల్లో, చైర్మన్ పదవుల్లో అన్నిట్లో 42% వాటా ఇస్తా. దళితులకు ఇస్తా అన్నాం, ఎస్టీలకు ఇస్తా అన్నాం. దళితులకు 18% అన్నాం, ఎస్టీలకు 10% అన్నాం. 28% ప్లస్ 42. ఎందుకు ఇస్తలేవు మరి 70%? ఈ బరాబరి నువ్వే డిక్లరేషన్లు ఇచ్చినావు కదా, జీవోఈ. బీసీ జనాభా ఏ జిల్లాలో చూసినా 50% మించి ఉన్నారు. కానీ ఇవాళ జిల్లాను యూనిట్గా తీసుకోకుండా, కేవలం మండలం యూనిట్గా తీసుకోకుండా జిల్లాను యూనిట్గా తీసుకొని ఏ రకంగా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నారో ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించుకుంటుంది. బీసీలు తిరగబడతారు. ఈ ఎన్నికల్లో అసలు పార్టీ పరంగా జరగని ఎన్నికలు, పార్టీ ప్రమేయంతో లేని ఎన్నికలను మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని చెప్పి ఇంతకంటే మరి సిగ్గుమాలిన చర్య, ఇంతకంటే బీసీలను అవమానపరచం. అసలు ఎక్కడ కూడా పార్టీల పరంగా సింబలే ప్రస్తావన లేని దానికి మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని 42% ఇస్తామని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబో రోజులో బీసీల యొక్క ఆగ్రహాన్ని చవి చూడడం ఖాయం. బీసీ మేధావులు, బీసీ సంఘాలు ఎవరైతే మొన్న రేవంత్ రెడ్డికి వంతపాడారో ఇప్పటికైనా కనువిప్పు కావాలా. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేయని ప్రయత్నం అంటూ లేదు. 2 అసెంబ్లీలో చట్టాలు చేసాం, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంటే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. 2 మార్లు ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేసాం, కేంద్రం కనువిప్పుగా కలిగే విధంగా ప్రయత్నం చేసాం. అయినా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఉరుకు పరుకు లేకుండా ఉండిపోయింది. ఇవాళ ఇంత ప్రయత్నం చేశాక కూడా కోర్టు డైరెక్షన్లో ఎన్నికలు పోవాల్సి వస్తుంది. మొదటి విడతగా సర్పంచ్ ఎన్నికలకు పోతా ఉన్నాం, యథావిధిగా పాత రిజర్వేషన్ ప్రకారం పోతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి కాబట్టి ఇలా ముఖ్యమంత్రి చెప్పిన విధంగా హైకోర్టు ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత ఆ ఎన్నికల విషయం ఆలోచిస్తాం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. 42% రిజర్వేషన్ చట్టబద్ధ తెచ్చుకోవాలని కేంద్రం మొఖాలు అడుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బీసీ వర్గాలు తెలుసుకోవాలి.